గవర్నమెంట్ జాబ్ అయితే ఉద్యోగ విరమణ అనంతరం కూడా నెల నెల ఆదాయం వస్తుంది. కానీ ప్రైవేట్ కంపెనీల్లో అలా కాదు. ఉద్యోగం లేకపోతే జీతం రాదు. జీవితాంతం ఎవరూ పనిచేయలేరు. 58 నుంచి 60 ఏళ్లు వచ్చినప్పుడు విశ్రాంతి తీసుకుంటూనే ఎవరి మీద ఆధారపడకుండా మీకంటూ నెలకు ఇంత ఆదాయం వస్తుంటే బాగుంటుంది కదా. అలా రావాలంటే ఇప్పటి నుంచి డబ్బులు పొదుపు చేయాలి. అందుకోసం ఈ పథకం వివరాలు ఇలా ఉన్నాయి. మీ 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఈ పథకంలో చేరవచ్చు. దీనికోసం మీరు భారతీయ పౌరుడిగా ఉండాలి. మీ పేరు మీద బ్యాంకు ఖాతా లేదా పోస్ట్ ఆఫీస్ ఖాతా ఉండాలి. 60 ఏళ్ల తర్వాత కూడా ఈ పథకం ద్వారా 5,000 రూపాయల కంటే ఎక్కువ పెన్షన్ పొందవచ్చు. దానికోసం మీ నెలవారీ చెల్లింపులు ఎక్కువగా ఉండాలి. మీరు 60 ఏళ్ల తర్వాత నెలవారీ పెన్షన్ను 5,000 పొందాలనుకుంటే మీరు 18 సంవత్సరాల వయసు నుండి మీ పెట్టుబడి పెట్టాలి. అదేవిధంగా 20 ఏళ్ల నుంచి ప్రారంభిస్తే నెలకు 248 రూపాయలు, 21 ఏళ్ల నుంచి ప్రారంభిస్తే 259, 22 ఏళ్ల నుంచి ప్రారంభిస్తే 292, 23 ఏళ్ల నుంచి ప్రారంభిస్తే 318 రూపాయలు అవుతుంది. మీరు 24 ఏళ్ల నుంచి ప్రారంభిస్తే 346, 25 ఏళ్ల నుంచి ప్రారంభిస్తే 376, 26 ఏళ్ల నుంచి ప్రారంభిస్తే 409, 27 ఏళ్ల వయసులో మీరు 446 చెల్లించాలి. మీరు 28 సంవత్సరాల వయసు నుండి ప్రారంభిస్తే 485 చెల్లించాలి. మీరు 29 సంవత్సరాల వయసు నుండి ప్రారంభిస్తే 529 చెల్లించాలి. మీరు 30 సంవత్సరాల వయసు నుండి ప్రారంభిస్తే 577 చెల్లించాలి. అదేవిధంగా 40 సంవత్సరాల వయసు వరకు ప్రతి నెల సుమారు 1,454 రూపాయలు చెల్లించడం ద్వారా మీరు 60 సంవత్సరాల వయసు తర్వాత పెన్షన్ గా 5,000 రూపాయలు పొందవచ్చు. 60 ఏళ్ల తర్వాత మీరు చనిపోతే మీ భాగస్వామికి పెన్షన్ అందుతుంది. ఒకవేళ ఇద్దరు చనిపోతే నామినీకి దక్కుతుంది. ఈ స్కీమ్ పై మీకు పూర్తి వివరాలు తెలియాలంటే దగ్గరలోని పోస్ట్ ఆఫీస్ ను సంప్రదించండి.